నువ్వు చేసేది కొంత, ఫీల్ అయ్యేది ఎంతో. త్యాగం అంటే ఎవరిదో తెలుసా? బైబిల్లో మనకు తెలుసు. బీద విధవరాలు గురించి మనం చాలాసార్లు విన్నాం. ఆమెకున్న దాంట్లోనే వేయటం కాదు, ఆమె దగ్గర ఉన్నది అంతా వేసిందంట. తన దగ్గర ఉంది 2 కాసులే. ఒక 5 కాసులు ఉంటే కొంచెం అట్టి పెట్టుకొని కొంచెం ఇవ్వటం కాదు, తన దగ్గర ఉన్నదంతా దేవుని కోసం ఇచ్చిందంట. ఎంత ఇచ్చిందండి? తన దగ్గర ఉన్నదంతా దేవుని కోసం ఇచ్చింది. మనం బైబిల్లోనే ఇంకొక జంటను చూస్తాం. ఎవరండి వాళ్ళు? అననీయ సపీరా. అపోస్తలుల కార్యాల్లో అందరూ చర స్థిరాస్తులు అమ్మి అంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల చెంత పెడుతున్నప్పుడు వాళ్ళు అమ్మిన దాంట్లో కొంత వాళ్ళ కోసం ఉంచుకొని కొంత తీసుకొచ్చి అపోస్తలుల పాదాల చెంత పెట్టారంట. ఈ బీద విధవరాలు కూడా అట్లానే చేసిందా? తన దగ్గర కొంత ఉంచుకొని కొంత తీసుకొచ్చి పెట్టిందా? కాదు. తన దగ్గర ఉన్నది 2 కాసులు. ఆ 2 కాసులు మొత్తం దేవుని సన్నిధిలో వేసేసింది. అది కదా అసలైన త్యాగం అంటే. ఈరోజు మనం దేవుడు 1,00,000 ఇస్తే 10,000 వేస్తున్నాం. దేవుడు 1,000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు వేస్తున్నాం. దేవుడు 100 ఇచ్చాడు, 10 రూపాయలు వేస్తున్నాం. అయ్యేసే కాలర్ ఎగరేస్తున్నాం. నేను దశంభాగం కరెక్ట్గా తీస్తున్నా. ఏంది? దశంభాగం కరెక్ట్గా తీస్తున్నా. చూసావు నేను దేవుని కోసం ఎంత త్యాగం చేస్తున్నాను? ఇదే కదా మన ఫీలింగు. ఒక 4 నెలలు వరుసగా రూపాయితో సహా దశంభాగం కరెక్ట్గా తీస్తే మన ఫీలింగ్ ఉండిద్దండి. అవతల వాళ్ళతో కూడా అంటాం, ఏంది నువ్వు దశంభాగం తీస్తున్నావా అంటే, నేనా ఈ నెల తీయలేదు అంటే, ఏంది నువ్వు నన్ను చూసి నేర్చుకో. ఒక్క నెల కూడా బానీను, మళ్ళీ తీస్తుంది 4 నెలల నుంచే. కానీ ఎప్పటి నుంచో తీస్తున్నాడు చెప్తాం. ఒక్క నెల కూడా బానీను, నెల రూపాయితో సహా లెక్క పెట్టి దేవుని కోసం త్యాగం చేస్తున్నా. ఇవ్వాలి మనం దేవుని పరిచర్యలో. మనమే ఇవ్వకపోతే మరి మందిరంలో పనులన్నీ ఎట్లా జరుగుతాయి? పాస్టర్ గారు ఎట్లా బ్రతుకుతాడు? ఎవరండి పాస్టర్ గారు? ఎలా బ్రతుకుతాడు? మనమే కదా పోషిస్తుంది. దేవుడా మనమా? దేవుడే పోషిస్తున్నాడు అని చెప్పి ఒక 4 నెలలు వరుసగా దశంభాగం ఇస్తేనే మన ఫీలింగ్ ఎట్లానో ఉండేది. అసలు నువ్వు 10,000 దశంభాగం ఇచ్చావు, నీకు ఆ 1,00,000 ఇచ్చింది ఎవరు? నేను కష్టపడి సంపాదించాను. నెల పనికి వెళ్ళి జాబ్కి వెళ్ళి కష్టపడి సంపాదించాను. అవునా? నువ్వు కష్టపడడానికి నీకు శక్తి ఇచ్చిన వాడెవరు? నువ్వు కష్టపడ్డప్పుడు ఆ యజమాని నమ్మకంగా నీకు డబ్బులు ఇచ్చేటట్లు చేసింది ఎవరు? ఎంతమంది అండి ఈరోజు పని చేయించుకొని డబ్బులు ఎగ్గొట్టట్లేదు? అవునా? ఆ యజమాని డబ్బులు ఎగ్గొట్టకుండా నీ జీతం నీకు ఇచ్చేటట్లు చేసిన వాడెవడు? దేవుడు. ఆ 1,00,000 నీ చేతికి వచ్చేటట్లు చేసింది దేవుడు. ఆ 10,000 నీ చేతికి వచ్చేటట్లు చేసింది దేవుడు. ఆ 1,000 రూపాయలు నీ చేతికి వచ్చేటట్లు చేసింది దేవుడు. ఆర్థిక పరంగా కూడా అంతే. అన్ని విషయాలతో పాటు ఆర్థిక పరంగా కూడా మనం ఇచ్చేది కొంత, ఫీల్ అయ్యేది గోరంతా. కొంతమంది పెత్తనం చేస్తూ ఉంటారండి. వాళ్ళు సపోజ్ చెప్తున్నా, ఒక రైస్ బ్యాగే తీసుకొచ్చి మందిరంలో వేసారనుకోండి, ఆదివారం పూట భోజనం వండుతారు. ఆ రోజు కొంచెం ప్రజలు ఎక్కువ మంది వచ్చి భోజనం అయిపోయింది అనుకోండి, వచ్చి చూస్తారు. చూసి ఏంది అన్నం అయిపోయిందా? ఏంది మొన్నేగా రైస్ బ్యాగ్ తెచ్చేసాను. అన్నం అయిపోవటం ఏంది? వండండి. రైస్ బ్యాగ్ తెచ్చేసి మీరు అన్నం వండరేంటి? చూస్తాం కదా ఇలాంటి వాళ్ళని మనం. ఆయన తెచ్చిన ఒక 10 కేజీల రైస్ బ్యాగ్ ఎన్ని వారాలు వచ్చిందండి? ప్రతి వారం అన్నం దగ్గరికి వచ్చి చూసుకుంటారు, అన్నం వండుతున్నారా లేదా, అన్నం వండుతున్నారా లేదా. అయ్యో అన్నం అయిపోయిందా, వండు పొయ్యి మీద పెట్టండి. దేవుని మహాకృపను బట్టి ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. బయట పరిస్థితులు మీకు చెప్తున్నా, దేవుని కృప, మన దైవజనుడు మనల్ని అలాగా పెంచలేదు. ఆత్మీయ తండ్రి శాలేమన్న మనకు అసలు అనుభవాలు నేర్పించలేదు. అవునా? మనం కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకూడదు అనే అనుభవాలే దైవజనుడు మనకు నేర్పించాడు. అయితే బయట కొన్ని చోట్ల ఇలా ఉన్నాయి పరిస్థితులు. చేసేది కొండంత గోరంత, ఫీల్ అయ్యేది కొండంత చేశాము అని చెప్పి. ఆర్థికంగా కొన్నిసార్లు మనలో కూడా అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయేమో. ఇంత చేసి ఎంతో చేశాము, దేవుని కోసం ఎంతో నేను త్యాగం చేశాను, దేవుని కోసం నేను ఎంతో ఆర్థికంగా నేను వెచ్చించాను అని చెప్పి ఒకవేళ మనలో ఏమైనా ఫీలింగ్ వచ్చిద్దేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు కష్టపడిన దాంట్లో వాస్తవానికి చాలామంది ఇవ్వట్లేదు, వాళ్ళలాగా నువ్వు కూడా ఉండిపోవచ్చు. ఎవరు దశంభాగాలు ఇవ్వట్లేదు, సంఘంలో అవసరత అంటే ఇవ్వనోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళలాగా నువ్వు కూడా ఉండిపోవచ్చు. కానీ నువ్వు ఉండట్లేదు. నా దేవుడు చెప్పాడు, దశంభాగం నమ్మకంగా దీమని చెప్పాడు. సంఘంలో అవసరత ఉంటే నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి నీ గుప్పెలు విప్పమని నా దేవుడు చెప్పాడు అని చెప్పి నువ్వు నమ్మకంగా తీస్తున్నావు. అది తీసినందుకు ప్రతిఫలాన్ని నన్ను నీకు ఇవ్వనివ్వు. నువ్వు తీసావు, నమ్మకంగా దేవుని కోసం ఇచ్చావు, ఆ ప్రతిఫలం నేను నీకు ఇవ్వాలి కదా. నువ్వు నన్ను ఇవ్వనివ్వట్లేదే.
ఇంత చేశానని నువ్వు ఫీల్ అవుతుంటే నేను నీకు ప్రతిఫలం ఇవ్వడానికి అవకాశం ఏది? నువ్వు ఇంత చేసినా దానికి నేను నీకు దీవెన ఇవ్వాలనుకుంటున్నా. నువ్వు ఒక 100 రూపాయలు ఇచ్చినా దానికి తగ్గట్టు 10 రెట్లు చేసి నేను 1000 రూపాయలు నీ చేతికి ఇవ్వాలనుకుంటున్నా. నువ్వేమో అవకాశాన్ని కోల్పోతున్నావు. ఇచ్చిన 100 రూపాయల గురించి 100 మందికి చెప్పి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. ఇచ్చిన 100 రూపాయలని 1,00,000 రూపాయలాగా ఫీల్ అయ్యి నేను ఇచ్చాను అని దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. దైవజనుడి ద్వారా మనం విన్నట్లు కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదంట. ఏమంది ఎట్లా తెలియకుండా ఉండిద్ది? కానీ అది కూడా తెలియకూడదంట. కుడి చెయ్యి మన శరీరంలోదే, ఎడమ చెయ్యి మన శరీరంలోదే. దీనిలో నుంచి ఇచ్చేది దీనికి తెలియకుండా ఉంటుందా? కానీ అట్లా కూడా తెలియకూడదు. అంత రహస్యంగా నువ్వు ఇవ్వగలిగితే, ఆ ఇచ్చిన దాన్ని బట్టి కూడా నువ్వు గర్వించకుండా అతిశయపడకుండా ఉండగలిగితే దానికి మనం ప్రతిఫలం పొందుకుంటాం. దేవుడు ప్రతిఫలం ఇవ్వబోయేసరికి సాతానుగాడు మనలో అతిశయాన్ని తీసుకొచ్చి పెడతాడు అన్నమాట. ఏం తీసుకొచ్చి పెడతాడు? అతిశయాన్ని తీసుకొచ్చి పెడతాడు. భక్తి విషయంలో కూడా అంతే అండి. మనం 1 గంట ప్రార్థన చేసామంటే ఇంకా రోజు మామూలుగా ఉంటామా? మనం గాల్లో విహరిస్తూ ఉంటాం. మనలోకి భక్తి గర్వం వచ్చేసిద్ది అనమాట. అందరిలో కాదు కానీ కొంతమందిలో కొంచెం ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపినా, కొంచెం ఎక్కువగా వాక్యం ధ్యానించిన, దేవుని సన్నిధిలో కొంచెం ఎక్కువగా పరిచర్యలో వాడబడుతున్నా ఆటోమేటిక్గా మనలో భక్తి గర్వం వచ్చేసింది. వాళ్ళు చూడు ప్రార్థన చేసుకోవచ్చుగా, చూడు ఎలా కూర్చున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ గ్రూప్ డిస్కషన్స్ ఎందుకు? రౌండ్ కూర్చున్న మాటలు ఎందుకు? నేను చూడు ఎలా ప్రార్థన చేసుకుంటున్నానో. పై కనకపోయినా మన మనసులో నుంచి రావాల్సిన మాట ఏందో, ప్రభువా దేవా నాకు నువ్వు సహాయం చేసావు, నా సమయాన్ని సద్వినియోగం చేసుకొని నీతో గడపడానికి సహాయం చేసావు, అలానే వాళ్ళకు కూడా సహాయం చేయి ప్రభువా, నా కృప చూపించినట్టు వాళ్ళకు కూడా కృప చూపించు ప్రభువా అని అనాల్సింది పోయి మనం ఏమంటున్నాము? దేవా నేను చూసావా నా టైం అంతా నీతోనే కేటాయిస్తున్నా, నా ఖాళీ సమయం అంతా నీకే ఇస్తున్నా. వాళ్ళు చూడు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కొంచెం భక్తి చేసినా, కొంచెం ప్రార్థన చేసినా, కొంచెం పరిచర్యలో వాడబడ్డా, కొంచెం మనం దేవుని కోసం చేసినా మనలోనికి భక్తి గర్వం వచ్చేస్తుంది. మనలోనికి ఒక ఫీలింగ్ వస్తుంది, నేను దేవుని కోసం ఎంతో చేస్తున్నా, ఎంతో త్యాగం చేస్తున్నా, చబ్బో చాలా కష్టపడిపోతున్నా, రెస్ట్ తీసుకోవాలి అబ్బాయి. ఒక రోజులో ఒక 2-3 గంటలు ప్రార్థన చేస్తే అబ్బో వాళ్ళు చాలాసేపు ప్రార్థన చేశాను, ఫ్యానే మంచం వేసుకొని కాసేపు పొనుకుందాం, కూర్చొని మోకాలు వేసి కాళ్ళన్నీ లాగేస్తున్నాయని 3 గంటలు ప్రార్థన చేసి 6 గంటలు నిద్రపోతాం. అవునా? ఒక 10 అధ్యాయాలు బైబిల్ చదివితే అబ్బో నడువులన్నీ లాగేస్తున్నాయి, ఎంతసేపు కూర్చున్నాను, అబ్బో 10 అధ్యాయాలు చదివాను, కాసేపు పొనుకోవాలి మంచమే. అమ్మాయి నేను కాసేపు పొనుకుంటాను, డిస్టర్బ్ చేయవాకండి. ఇదే కదా మంది, ఇదే కదా మంచిదే. నువ్వు 10 అధ్యాయాలు బైబిల్ చదివావు, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నువ్వు 2-3 గంటలు ప్రార్థన చేసావు, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అయితే భక్తి గర్వం రాకూడదు. దేవుని కోసం ఎంతో చేశాను అనే ఫీలింగ్ ఉంది చూసారా, అది మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడగలిగితే మనం చేసిన ప్రార్థనకు మనం ప్రతిఫలం పొందుకోగలుగుతాం. మనం దేవుని కోసం చేసిన త్యాగానికి మనం ప్రతిఫలం పొందుకోగలుగుతాం. ఇంకా కొంచెం అడుగులు ముందుకు వేయగలుగుతాం.